హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 14th వీక్ క్లోజింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ ఓటింగ్ లో చాలా మార్పులు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేదు. అండ్ ఎలిమినేషన్ మీద కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ ఊహించిన దానికంటే ఏమన్నా మతలబ్ జరిగాయి అని అంటే, సో తనుజ విషయంలో ఒక ఇష్యూ కాదు, ఒక అప్డేట్ అయితే ఉంది. ఆ అప్డేట్ ఏంటి, ఎలా ఉంది, అసలు తనుజ బిగ్ బాస్ కి అంత పెద్ద షాక్ ఏమి ఇచ్చింది అనేది కూడా క్లియర్ కట్ గా మాట్లాడదాం. అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఓటింగ్ ఆర్డర్ కంటే ముందు ఈ అప్డేట్ అయితే చెప్తాను నేను. సో సెకండ్ ఫైనలిస్ట్ గా తనుజ గెలిచింది అని అంట. సో సెకండ్ ఫైనలిస్ట్ గా తనుజ గెలిచింది. ఇక్కడ ఒక ట్విస్ట్ బిగ్ బాస్ తనుజకి ఇచ్చాడంట. సో తనుజకు ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అని అంటే, తనుజ సెకండ్ ఫైనలిస్ట్ అవడానికి ఈమె ఏదైతే గెలిచినాక 3 lakhs అనేది అమౌంట్ వస్తుంది. ఆ 3 lakhs అమౌంట్ అనేది బిగ్ బాస్ అది సెకండ్ ఫైనలిస్ట్ గా కొనుక్కోవాలి అని అంట. ఇది పెద్దగా బయట సర్క్యులేట్ అవుతున్న ఇష్యూయే. బట్ ఏంటంటే ఇక్కడ తనుజ ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకుందనంటే కరెక్ట్ గా డెసిషన్. ఎందుకంటే టాస్క్లు గట్టిగా ఆడింది, ప్రతి టాస్క్ లో చాలా మంచిగా ఆడింది, మంచి పర్ఫార్మెన్స్ చేసింది, మంచిగా ముందుకెళ్ళింది. సో ఇది ఇమాన్యుయల్ కి వస్తుందా లేదంటే సంజన గారికి వస్తుందా? సంజన గారికి వస్తే నిజంగా చాలా యూస్ఫుల్ గా ఉండేది. బట్ ఆమెకు రాలేదు. అండ్ తనుజాకు వచ్చినప్పుడు కన్సెషన్ రూమ్ లోకి పిలిచి క్లారిటీగా అడిగినప్పుడు బిగ్ బాస్ ఏంటంటే ఈ 3 lakhs కూడా ప్రైజ్ మనీ నుంచి కోసేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రైజ్ మనీ నుంచి తీసుకుంటాము అన్న సెన్స్ లో చెప్పారు అనంట. సో ఈ 3 lakhs ఎలాగో వీళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ గా గెలుచుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ 3 lakhs ఆ మెయిన్ మన ప్రైజ్ మనీ ఉంటుంది కదా, దాంట్లో నుంచి తీసుకున్నట్టుగా చెప్పారు అనంట. అయితే ఇక్కడ బిగ్ బాస్ కు షాక్ ఇచ్చింది ఏంటి అంటే, నాకు ఎలాంటి ఇమ్యూనిటీ అవసరం లేదు, నేను చాలా క్లారిటీగా ఉన్నాను, నేను ఆడియన్స్ ఏది చెప్పినా దానికి స్టిక్ అనండి, ఆడియన్స్ ఓటింగ్ త్రూనే ముందుకెళ్తాను అని చెప్పేసి చాలా క్లారిటీగా బిగ్ బాస్ కి చెప్పిందంట. అలాగే సెకండ్ ఫైనలిస్ట్ గా అవ్వడానికి రిజెక్ట్ చేసింది అనంట. అండ్ తర్వాత అమౌంట్ విషయంలో కూడా నాకు ఏది అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడిందనంట. సో ఆఫర్ ఇచ్చాడు, లాక్కున్నట్టుగానే ఉన్నా కూడా దాన్ని రివర్స్ గా తిప్పికొట్టింది అనమాట. సో సంజన గారికి ఇలాంటి వర్కౌట్ అయితే బాగుండేది, సంజన గారికి యూజ్ అయ్యేది బాగా. ఇది ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే, ఆమెకే మెయిన్ గా ఎక్కడ బిగ్ బాస్ ఏ కంటెంట్ వచ్చినా కూడా మాక్సిమం ఆమె చుట్టూ తిరిగేటట్టుగా, ఆమెను నెగిటివ్ చేసేటట్టుగానే కనిపిస్తూ ఉంది. అంటే ఎక్కువ సపోర్టింగ్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో త్రూ అవుట్ వీకే కాదు, ఆల్మోస్ట్ 2-3 వీక్స్ నుంచి కూడా ప్రతిసారి టార్గెట్ సంజనానే అయింది. లేదు అనంటే తనుజ, ఇద్దరి మధ్యలోనే ఎక్కువగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేశారు. ఆ విధంగా చూసుకుంటే సో తనుజ గెలవడం పర్ఫెక్ట్. అండ్ గెలిచినాక అది ఏదైతే ఆఫర్ ఇచ్చాడో ఆఫర్ ని రిజెక్ట్ చేయడం అనేది బాగుంది. ఎందుకంటే చాలా మంది దీన్ని కూడా పాజిటివ్ వేలో తీసుకోవచ్చు కదా, అంటే సెకండ్ ఫైనలిస్ట్ కి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే, వెళ్ళిపోయిన పెద్ద ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ రోజు టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే 2 hours ఉంటుందో ఆ 2 hours మాత్రమే ఓట్ బ్యాంక్ ఉండదు. 2 hours కూడా కాదు, 1 hour ఉంటుంది. అంటే 11 వరకు అయితే 1 hour ఉంటుంది కాబట్టి అది మాక్సిమం ఉండకపోవచ్చు అనమాట ఆ సిచ్యువేషన్. అలాంటప్పుడు పెద్ద తీసుకున్న పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. కానీ కొనుక్కోవాలి అనేసరికి కొంచెం ఆలోచించాలి. అంత అవసరం లేదు, కొనుక్కొని సేఫ్ అవ్వాల్సిన అవసరం ఆమెకు లేదు. అది క్లియర్ గా ప్రతిసారి వచ్చిన వాళ్ళందరూ అదే ఇంట్లో ఇచ్చినాక ఎందుకంత ఫూలిష్ గా డెసిషన్ తీసుకుంటది. సో అలాంటిది ఏమీ లేదనమాట. సో ఇంకా ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి అంటే, ఈ ఓటింగ్ ఆర్డర్ నిజంగానే అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉండబోతుంది, అండ్ క్లోజింగ్ ఓటింగ్ అయ్యేసరికి ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అని అంటే, సో క్లియర్ కట్ గా చెప్తాను. టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం తనుజ ఉంది. తనుజ అందనంత ఎత్తులో ఉంది అనంట, ఎవరికి అందనంత ఎత్తులో ఉంది అనంట. సో మాక్సిమం మీరు ఆలోచించాల్సింది ఏం లేదు, ఇంకా విన్నర్ ఎవరు అనేది డిసైడ్ అయిపోయినట్టే. సో అది స్పెషల్ అనాలిసిస్ గా చేస్తాను, ఎందుకనంటే అది విన్నర్ మెటీరియల్ కాదు. విన్నర్ ఎవరైతారు, ఎవరికి 90% ఛాన్స్ ఉంది అనేది కూడా క్లియర్ కట్ గా చెప్తాను. సో ఇప్పుడున్న ప్రకారంగా అయితే తనుజ టాప్ పొజిషన్ లో ఉంది, టాప్ లో ఉంది అనమాట. సో ఈమెకు ఇంకా దరిదాపులో కూడా ఎవరూ లేరు. సో చాలా మంది చెప్తున్నట్టుగా ఓటింగ్ ఆర్డర్ లో తనుజకి దగ్గరగా ఇమాన్యుయల్ వచ్చాడు, అండ్ ఒక 3-4% డిఫరెన్స్ ఉంది, ఒక 5% డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నారు. బట్ అలా ఏమి లేదు, హ్యూజ్ డిఫరెన్స్ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ కి. ఫస్ట్ పొజిషన్ అంత రేంజ్ లో ఉంది.
అందనంత ఎత్తులోనే ఉంది తనుజ, గుర్తుపెట్టుకోండి, అందనంత ఎత్తులో ఉంది అనమాట. సో సెకండ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ అండ్ భరణికి చాలా తగ్గ ఫార్ ఓటింగ్ అనేది పడిందంట. చాలా మంది దీన్ని జీర్ణించుకోలేరు, ఎందుకంటే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీర్ణించుకోలేకపోయినా కూడా సో ఇది ఫ్యాక్ట్ అనమాట. సో ఇమాన్యుయల్ కి భరణికి చాలా అంటే దగ్గరగా ఉన్నారంట. సో ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్ ఉన్న దానికి దరిదాపులకు కూడా బర్నీ గారు వచ్చేసారు. అంత రేంజ్ ఓటింగ్ అనేది పడుతుందంట, హ్యూజ్ ఓటింగ్ పడుతూ ఉంది. ఇది చాలా మంది జీర్ణించుకోలేదు, చాలా మంది నెగిటివ్ గా కూడా చెప్తారు. దీంట్లో క్లియర్ కట్ గా దీంట్లో ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇమాన్యుయల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు, బట్ ఆయనకు చాలా దగ్గరకు వచ్చేసాడు బర్నీ అనమాట. ఎందుకంటే ఇమాన్యుయల్ చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు, 100% ఎఫర్ట్ పెడుతున్నాడు. ఇక్కడ ఇమాన్యుయల్ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏమైపోతుంది తెలుసా, ఇది ఒకటి అబ్జర్వ్ చేస్తలేరు మీరు. ఇమాన్యుయల్ ఏదైనా టాస్క్ గానీ ఏదైనా వచ్చేది ఉన్నా ఏదైనా పోయేది ఉన్నా అప్పుడు కూడా ఆయన టాస్క్ మీద ఎంత ఫోకస్ పెట్టి ఆడుతున్నాడో కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ని పక్కకి నెట్టేస్తున్నాడు. ఎందుకంటే ఇమాన్యుయల్ అంటేనే ఒక బ్రాండ్, ఆ బ్రాండింగ్ ని పక్కకి తీసేసినట్టు అయిపోతుంది. ఆయన ఓన్లీ ఆ టాస్క్లు, అది గెలవాలి ఇది గెలవాలి, ఇదే ఫోకస్ లో ఉంటుంది. కానీ ఆ సెన్స్ ఏదైతే ఉందో, ఆయన ఎంటర్టైన్మెంట్ వే ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది. ఆడియన్స్ కొంతవరకు న్యూట్రల్ ఆడియన్స్ అనేది కట్ అయిపోతారు. ఆయన ఫ్యాన్స్ ఖచ్చితంగా ఓట్లు వేసుకుంటారు కాదను, కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు చూసారా, ఆ న్యూట్రల్ ఆడియన్స్ అనే వాళ్ళు కట్ అయిపోతారు. ఎందుకంటే జెన్యున్ గా ఉండేది ఇమాన్యుయల్ ని ఆ వేలోనే ప్రొజెక్ట్ అవ్వాలి, టాస్క్ ఆడాలి, బట్ అక్కడ రియాలిటీ మిస్ అయిపోతుంది అనమాట. ఓన్లీ టాస్క్ మీద ఫోకస్ చేసేసి ఒరిజినల్ కంటెంట్ మిస్ అయిపోతుంది అనే ఫీలింగ్ లో కొంతవరకు న్యూట్రల్ ఆడియన్స్ చాలా వరకు కట్ అయిపోతారు. అండ్ థర్డ్ పొజిషన్ సరిగ్గా భరణి ఉన్నాడు. యాజ్ యూజువల్ గా భరణి దుమ్ము లేపుతున్నాడు ఓటింగ్ అనేది. చాలా అంటే చాలా మంది దీన్ని బాటంలో ఉన్నాడు, ఇంకా డేంజర్ జోన్ లో ఉన్నాడు, వెళ్ళిపోతాడు అనేది కూడా ఫిక్స్ అయిపోయారు. అలా ఏమీ లేదు, థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు, చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుందంట. బట్ ఇక్కడ ఏంటంటే భరణి కంటే వేరే వాళ్ళకి మిస్డ్ కాల్ డేటా అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకున్న ఇన్ఫో ప్రకారంగా అయితే ఖచ్చితంగా థర్డ్ పొజిషన్ లో భరణియే ఉన్నాడు అంట. అండ్ మిస్డ్ కాల్ డేటా అనేది మనకు అంత ఈజీగా రివీల్ అవ్వదు, ఎంత కష్టపడ్డా ఏం చేసినా కూడా అది అంత ఈజీగా ఎవరికి బయటికి చెప్పరు. ఇప్పుడు మాకు వచ్చే ఇన్ఫో అయినా కానీ, ఎంత పెద్ద రివ్యూవర్కి వచ్చే ఇన్ఫో అయినా కూడా సో మిస్డ్ కాల్ డేటా అనేది ఖచ్చితంగా రివీల్ చేయరు. అది అట్లీస్ట్ లీక్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు అనమాట, అంత పకడ్బందీగా ఉంటది మిస్డ్ కాల్ డేటాని. అందుకే చాలా సార్లు మనం చెప్పింది కానీ మనం అనుకున్నది కానీ ఊహలు తలకిందులు అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ మిస్డ్ కాల్ డేటా అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది నామినేషన్ లో వచ్చేసరికి. సో బర్నీ థర్డ్ పొజిషన్ ఉంటే ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడట. డెమోన్ పవన్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది, కానీ సేఫ్ అయిపోయేంత ఓటింగ్ పడట్లేదంట. సో గుర్తుపెట్టుకోండి, మంచి ఓటింగ్ పడుతుంది అంటే ఈ విధంగా చూసుకుంటే మిగతా వాళ్ళకు కూడా, ఈయన కింద ఉన్న వాళ్ళకు కూడా మంచి ఓటింగ్ పడుతుంది, కానీ సేఫ్ అయ్యేంత ఓటింగ్ పడట్లే. సో అదే మెయిన్ ప్రాబ్లం. అండ్ డెమోన్ పవన్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్నా కూడా డేంజరస్ పొజిషన్ లోనే ఉన్నాడు అనంట. పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు. బాటమ్ 3లో ఉన్న ఆ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పొజిషన్స్ అన్ని చాలా దగ్గరగా ఉన్నాయంట. ఎవరైనా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంత రేంజ్ లో ఇంపాక్ట్ చూపించేంత ఓటింగ్ పడుతుందనంట. ఈ వీక్ నిజంగానే చాలా హ్యూజ్ ఓటింగ్ పడిందంట, చాలా ఎక్కువ ఓటింగ్ పడిందంట. నిజంగానే ఇంత ఓటింగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంత రేంజ్ నెంబర్లు చెప్తున్నారు, అంత రేంజ్ ఓటింగ్ పడుతుంది. సో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ డెమోన్ పవన్ డేంజర్ జోన్ లోనే ఉన్నాడు అనంట. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, డేంజర్ జోన్ లోనే ఉన్నాడు, దాన్ని మనం ఏమీ చేయలేము. ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ లైన్స్ అనేది క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఏమీ చేయలేం. తర్వాత సంజన ఉంది. సంజన కూడా వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాయంట, చాలా అంటే చాలా డేంజరస్ పొజిషన్ లో ఉన్నాయంట. ఆమె వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా మనకు ఒక ఇన్ఫో అంటారా ఇంకేదంటారో మీ ఇష్టం. సో ఎక్కువ ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుందంట సంజన. ఈ వీక్ అంతా చూసుకుంటే, త్రూ అవుట్ వీక్ అంతా చూసుకుంటే కంప్లీట్ గా సంజన ఎంత పాజిటివ్ ఎపిసోడ్ పడతాదిరా అనుకున్నా కూడా ఖచ్చితంగా ఆమెకు నెగిటివ్ ఎపిసోడ్లే ఎక్కువగా పడ్డాయి. ప్రతిసారి కూడా నెగిటివ్ అయింది, పాజిటివ్ అయ్యే దగ్గర కూడా నెగిటివ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అలాగే పోర్ట్రేట్ అయింది, అలాగే ప్రొజెక్ట్ అయింది, ప్రతిసారి బయటికి అలాగే వచ్చింది. సో హైలీ ఛాన్సెస్ ఉంది. తర్వాత ఇంకా 99% వెళ్ళిపోతారు అంటే సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు అని చెప్పారు. కానీ సుమన్ శెట్టి దగ్గర ఇది మిస్డ్ కాల్ డేటా అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రతిసారి కూడా అందరి అంచనాలని తలకిందులు చేస్తుంది ఆ మిస్డ్ కాల్ డేటాని. ఎవరు ఎంత అనాలిసిస్ చేసినా ఏం చేసినా ఫైనల్ గా అల్టిమేట్ గా అవుట్పుట్ ఇస్తారు. ఆ మిస్డ్ కాల్ డేటా సుమన్ అన్న విషయంలో ఖచ్చితంగా నిజం అవుతుంది.
అది చాలా క్యాలిక్యులేషన్స్ అన్ని మార్చేస్తుంది. సో ఈ వీక్ మాక్సిమం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు. బట్ ఇప్పుడున్న ప్రకారంగా అయితే ఇప్పటి వరకు జరుగుతున్న సినారియో అంతా చూసుకుంటే సింగిల్ ఎలిమినేషన్ అనేది చెప్తున్నారు. బట్ ఇప్పటికి కూడా నాకు 100% నాకు అనిపిస్తుంది డబుల్ ఎలిమినేషనే అని. సో అదే జరగబోతుంది అని అంటే జరిగితే ఖచ్చితంగా సుమన్ శెట్టి ఒక వికెట్ కన్ఫర్మ్. అండ్ తర్వాత వచ్చేసరికి సంజన గాని డెమోన్ గాని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఇంకా లేదు బిగ్ బాస్ మనకే పెద్ద షాక్ ఇవ్వాలి అని అనుకుంటే ఏదైనా జరగవచ్చు అని అంటే బర్నీ గారికి, అది ఆప్షనల్ గా లాస్ట్ కి వచ్చేసరికి. సో ఇది అన్నమాట క్లోజింగ్ ఓటింగ్. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.